అందరికీ నమస్కారం. ఈరోజు భారత పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇది వరుసగా నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి 7వ బడ్జెట్. మోదీ పరిపాలనలో ప్రవేశపెడుతున్నటువంటి 13వ బడ్జెట్. ఈ బడ్జెట్ స్పీచ్ బడ్జెట్ ప్రెజెంటేషన్ అయిపోయిన వెంటనే టీవీల్లో స్క్రోలింగ్‌లు బయలుదేరినాయి. దాని సారాంశం ఏందంటే, ఈ బడ్జెట్ కారణంగా దేశమంతటా కూడా స్టాక్ మార్కెట్లన్నీ కుప్పకూలిపోయాయి. ఫలానా కంపెనీలో ఇంత శాతం పడిపోయింది. ఫలానా కంపెనీలో ఇంత శాతం పడిపోయింది. అసలు ఒక అల్లకల్లోలమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. కార్పొరేట్ శక్తులన్నీ విలవిల్లాడిపోతున్నాయని అర్థం వచ్చేటట్టుగా ఈరోజు మొత్తం టీవీ ఛానల్స్ అన్నిట్లో కూడా ఈ రకమైనటువంటి కథనం